అందరికీ నమస్కారం. హ్యాపీ గుడ్ మార్నింగ్. నా పేరు డి పద్మావతమ్మ. మేడం, పర్వీన్ మేడం మాకు మెంటర్. ఈరోజు అసైన్మెంటు ధ్యానం గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ ధ్యానం గురించి చెప్పే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను. ఏంటంటే, ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకెందుకో ఈ మధ్య హెల్త్ నాకు బాగుండడం లేదు, అనవసరంగా కోపం వచ్చేస్తుంది. ఆ కోపంలో నేనేం చేస్తాను నాకే తెలియడం లేదు, నిద్ర రావడం లేదు, ఏంటేంటో పిచ్చి పిచ్చి ఆలోచనలు, అన్ని రకాలుగా నేను టెన్షన్ పడతాను. దీంతో నాకు బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. నాకేం తెలియడం లేదు డాక్టర్ గారు అని చెప్పి డాక్టర్ని అడుగుతాడు అనమాట. డాక్టర్ని అడిగితే డాక్టర్ ఏం చెప్తాడు, సరే అని చెప్పి అతని ఫీజు అతను తీసుకొని ల్యాబ్వి అన్ని టెస్టులు రాయిస్తాడు. షుగర్ టెస్టులు, బీపీ టెస్టులు, ఆయనకు కావాల్సిన టెస్టులు అన్నీ రాయించి ముందు టెస్టులు చేస్తారని పంపిస్తాడు. ఆ టెస్టులు చేసుకొని వచ్చినాక వాటిని చూసి వాటికి తగ్గ మందులన్నీ రాయిస్తాడు. రాయించి ఈ మందులు తీసుకొని ఇట్లా సో అండ్ సో ఇలా వాడండి, పొద్దున్న మధ్యాహ్నం రాత్రి వాడండి, తినకముందు వాడండి, తిన్న తర్వాత వాడండి, ఇలాంటివన్నీ చెప్పి పంపిస్తాడు. చెప్పిన తర్వాత ఆయన ఫీజు ఆయన తీసుకుంటాడు, ల్యాబ్ ఫీజు తీసుకుంటాడు, మందుల ఫీజు తీసుకుంటాడు. చెప్పి అన్నీ ప్రిస్క్రిప్షన్ రాయిస్తాడు. రాయించిన తర్వాత ఏ ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఏ ఫీజు లేకుండా, ఏం డబ్బు ఖర్చు కాకుండా ఒక సలహా ఇస్తాడు. అది ఏంటంటే, మీకు ఇవన్నీ తగ్గాలంటే, మానసిక ఒత్తిడి, కోపము తగ్గాల, నిద్ర రావాలంటే ఈ మందులతో పాటు మీరు రోజు ఒక సమయాన్ని కేటాయించి ఆ సమయంలో 15 నిమిషాలు మించి మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక వరకు ధ్యానం చేయండి, యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పి పంపిస్తాడు. అది ఈ ఎగ్జాంపుల్ అండి ఫస్ట్. తర్వాత ధ్యానం గురించి చెప్తాను. ధ్యానం అనేది మన జీవన శైలిలో ఒక భాగం అండి. ధ్యానం అనేది చాలా ముఖ్యం. రోజువారీగా మనం ధ్యానం చేస్తూ ఉంటే మన మానసిక స్థితి బలపరుస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. ధ్యానం మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది. మనము ఈ ధ్యానంలో ఉండడం వల్ల కోపం తగ్గించుకోవచ్చు, స్ట్రెస్ తగ్గించుకోవచ్చు, గుండె జబ్బులు తగ్గించుకోవచ్చు, బీపీలు తగ్గించుకోవచ్చు, అనేక రకమైన బాధలు తగ్గించుకుంటూ మనిషిని ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంచుకోవచ్చు. మన మెదడును చురుకుగా పని చేసుకునేట్టుగా, జ్ఞాపశక్తి కలిగేట్టుగా, ఇలాంటివన్నీ కూడా మనం ఈ ధ్యానం ద్వారా పొందవచ్చు. ఈ ధ్యానం మనకు గొప్ప వరం అనుకోవచ్చు, బహుమతి అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. ధ్యానం అనేది అంత ఇంపార్టెంట్. ఈ ధ్యానం వల్ల ఎంతోమంది మహానుభావులైనారు. వివేకానంద స్వామి ఎగ్జాంపుల్గా వివేకానంద స్వామిని కూడా మనము తీసుకోవచ్చు. డాక్టర్ వివేకానంద స్వామి ఆయన కూడా ధ్యానం ద్వారా గొప్ప మనిషి అయినాడు ఆయన కూడా. ఇలాగా ధ్యానం అనేది మనకు ఇంపార్టెంట్. ప్రతిరోజు ఆ ధ్యానం కోసం కొంచెం టైం మనం కేటాయించడం వలన మనకు అనేకమైన లాభాలు ఉంటాయి. ప్రశాంతత కలిగి ఉంటాము. మన మైండ్ కూడా బాగా చురుగ్గా పనిచేస్తుంది. ఎలాంటి కోపాలు తాపాలు ఏముండవు. ఆయుష్ను కూడా పెంచుతుంది నాకు తెలిసి. ఇలాంటివన్నీ ధ్యానం వల్ల కలుగుతాయి. కాబట్టి అందరూ ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. నమస్కారం అండి.